నట సార్వభౌమ ఎన్టీఆర్ గారు సూపర్ స్టార్ కృష్ణ గారి మధ్య వివాదాలున్న సంగతి తెలిసిందే. దీంతో ఒకరికొకరు పోటీగా సినిమాలు చేసేవారని, అభిమానుల మధ్య వైరం కూడా అప్పట్లో అలాగే ఉండేదని చాలా కాలంగా వినిపిస్తున్నదే. కానీ ఆ వివాదానికి కారణాలు ఏంటి అన్నది సరైన క్లారిటీ లేదు. మీకు ఎన్టీఆర్ గారి మధ్య గొడవ ఏంటి అని ఓ ఇంటర్వ్యూలో నేరుగా కృష్ణ గారిని అడిగితే అసలేం జరిగింది అన్నది రివీల్ చేశారు. ఆ సంగతులన్నీ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. పండంటి కాపురం 100 డేస్ ఫంక్షన్ విజయవాడలో ప్లాన్ చేసుకున్నాం. అప్పుడు ఆంధ్రాలో క్రైసిస్ వచ్చింది. అయినా అన్ని సెంటర్లలోనూ 100 రోజులు ఆడిన సినిమా అది. అప్పుడు పివి నరసింహారావు గారు సీఎంగా ఉన్నారు. జై ఆంధ్ర ఉద్యమం మూమెంట్ కూడా ఉంది. గుంటూరు, విజయవాడ, తెనాలి, రాజమండ్రి, హైదరాబాద్ సెంటర్లలో కల్చరల్ ప్రోగ్రామ్స్ ద్వారా డబ్బులు కలెక్ట్ చేసి మా వంతు సాయం చేద్దామనుకున్నాం. జగ్గయ్య గారు రాజమండ్రి, రామారావు గారు బెజవాడ, శోభన్ బాబు గారు తెనాలి, ఇలా అందరినీ పిలిచి ప్రోగ్రాం చేశాం. బెజవాడలో కల్చరల్ ప్రోగ్రామ్స్ తో పాటు 100 డేస్ ఈవెంట్ కూడా చేశాం. ఆ ఫంక్షన్ లో నా తర్వాత సినిమా రామారావు గారితో ఉంటుందని ప్రకటించా. దీంతో ఆయన కూడా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఆయనే ఫోన్ చేసి, బ్రదర్ సినిమా తీస్తానన్నావు, క్యాల్ షీట్లు ఇస్తానన్నారు, ఎప్పుడు మొదలు పెడతావని అడిగారు. అప్పుడు నేను డ్యూయల్ రోల్ కోసం రాసుకున్న కథ ఒకటి ఉంది, ఆయనతో చేశా. ఆ సినిమా ఆయన దేవదాస్ నిర్మాత నారాయణ గారు నా దగ్గరకు వచ్చారు. అప్పటికి ఆయన సీతారామరాజు సినిమా శోభన్ బాబు గారితో ప్రకటించారు. కానీ ఆ కథను తీసే స్తోమత నాకు లేదు, ఆ కథ మీకిచ్చేస్తాను, నాకు వేరే సినిమాకు క్యాల్ షీట్లు ఇవ్వండి అని అడిగారు. అప్పుడు డైరెక్టర్ రామచంద్రరావుని పిలిచి, ఆయన తెచ్చిన కథ కాదు, నేను రీసెర్చ్ చేసి రాస్తానని చెప్పాను. అది రెడీ చేసి సీతారామరాజు తీస్తున్నామని ప్రకటించాం. అప్పుడు రామారావు గారు నన్ను పిలిచారు. ఏంటి బ్రదర్, సీతారామరాజు తీస్తున్నావట కదా, ఏంటి అని అడిగారు. ఆంధ్రాలో పాపులర్ కథ అని ఆయన కూడా అన్నారు. మీరు తీస్తానంటే నేను తీయను, మీకు ఇచ్చేస్తానని అన్నాను. ఆ కోపంతో దేవుడు చేసిన మనుషులు 100 రోజుల వేడుకకు రాలేదు. నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, హేమమాలిని గారు అంతా చీఫ్ గెస్ట్లుగా వచ్చారు. ఈవినింగ్ వరకు వెయిట్ చేశాం, కానీ నేను రానుపో అన్నారు. అప్పటి నుంచి 10 ఏళ్లు నాతో మాట్లాడలేదు. అప్పుడే పరుచూరి బ్రదర్స్ ఇండస్ట్రీకి వచ్చిన తరువాత సీతారామరాజు కథ రాయండి, మనం తీద్దామని రామారావు గారు వాళ్ళకి చెప్పారు. అన్నగారు మీరు కోపగించుకోనంటే ఓ మాట చెబుతాం, మీరు ఒక్కసారి కృష్ణ గారు తీసిన సీతారామరాజు చూడండి, ఆ తర్వాత కూడా చేస్తానంటే మాకు తప్పదు కదా, రాస్తామన్నారు. ఆ తర్వాత ఓ స్టూడియోలో రామారావు గారు ఎదురుపడ్డారు. మాట్లాడరు కదా, తల తిప్పుకుని పోతారు కదా అని నేను వెళ్ళిపోతున్నాను. అప్పుడే బ్రదర్ ఇలా రండి అని ఆయనే పిలిచారు. ఏంటంటే అని అడిగాను. నీ సీతారామరాజు నేను చూడాలి, నా పక్కన కూర్చుని నాకు సినిమా చూపించు అన్నారు. అప్పుడే మా విజయ కృష్ణ డబ్బింగ్ థియేటర్ ఉండేది. అందులో ప్రొడక్షన్ వేసి చూపిస్తే ఇంటర్వ్యూలకే సినిమా బాగుందన్నారు. ఇంటర్వ్యూలు అయ్యాక ఇంతకంటే గొప్పగా ఎవరూ తీయలేరు, చాలా బాగా తీశావని ఆప్యాయంగా హత్తుకుని కంగ్రాట్స్ చెప్పారు. పరుచూరి బ్రదర్స్ని పిలిచి మళ్ళీ మనం తీయాల్సిన అవసరం లేదని చెప్పారని కృష్ణ గారు ఓ పాత ఇంటర్వ్యూలో తెలిపారు.